ఎంతసేపు చదువులు, మార్కులు అంటూ పిల్లలపై ఒత్తిడి తెస్తారే కానీ, వాళ్ళ భావోద్వేగాల్ని చాలామంది పేరెంట్స్ అర్థం చేసుకోరు. ఇది వారిలో ఒక రకమైన భయాన్ని, అభద్రతా భావాన్ని రేకెత్తిస్తుంది. దీనివల్ల తల్లిదండ్రులు, పిల్లలకు మధ్య కమ్యూనికేషన్ లోపించి తమకున్న సమస్యల్ని, ఇబ్బందుల్ని పేరెంట్స్తో పంచుకోలేకపోతారు. ఇది పిల్లల ఎదుగుదలపై ప్రతికూల ప్రభావం చూపుతుందంటున్నారు నిపుణులు. కాబట్టి పిల్లల మార్కులు, ఆటల్లో పెర్ఫార్మెన్స్ ఎలా ఉన్నా వారికి తామున్నామన్న భరోసా కల్పించడం, ఎమోషనల్గా దగ్గరవడం ముఖ్యమంటున్నారు. దీన్నే ఎలిఫెంట్ పేరెంటింగ్ అంటారు. మరి దీనివల్ల పిల్లలకు కలిగే ప్రయోజనాలేంటో పేరెంట్స్ మీరు కూడా తెలుసుకోవాలి. రండి మరి. పిల్లల పెంపకంలో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని అతి గారాబం చేస్తే, మరికొందరు తమ పిల్లలే చదువులో ముందుండాలంటుంటారు. ఇంకొందరిని ఆటల్లో ప్రోత్సహిస్తుంటారు. అయితే వీటన్నింటికంటే పిల్లలకు తమ తల్లిదండ్రులు ఎమోషనల్గా దగ్గరవడం ముఖ్యమంటున్నారు. వారి భావోద్వేగాల్ని అర్థం చేసుకుని దానికి తగ్గట్టు నడుచుకుంటే ఇద్దరి మధ్య అనుబంధం దృఢమవ్వడంతో పాటు పిల్లలు మంచి వ్యక్తులుగా ఎదుగుతారంటున్నారు. ఇందుకు ఎలిఫెంట్ పేరెంటింగ్నే ఉదాహరిస్తున్నారు. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఏనుగుల్ని పరిశీలిస్తే అవి వాటి పిల్లల్ని ఎంతో ముద్దు చేస్తాయి. ఎప్పుడూ వాటికి దగ్గరగా ఉంటూనే వాటిని సంరక్షిస్తుంటాయి. ఇలా పిల్లల్ని మన రక్షణ వలయంలో ఉంచుకోవడం వల్ల వారిలో ఒక రకమైన ధైర్యం అలవడుతుంది. దీనివల్ల జీవితంలో ఎలాంటి ఆపద వచ్చినా వారు ధైర్యంగా ఎదుర్కోగలుగుతారంటున్నారు నిపుణులు. గున్న ఏనుగు తన తల్లితోనే కాదు, ఇతర ఏనుగులతోనూ ప్రేమగా ఉంటుంది. ఇందుకు ఆ పిల్ల ఏనుగు తల్లే కారణం. ఎందుకంటే తల్లి ఏనుగు చిన్న వయసు నుంచే తన పిల్లల్ని ఇతర ఏనుగులతో కలిసిపోయేలా ప్రోత్సహిస్తుందట. ఇలా మనము మన పిల్లల్ని మన బంధువులు, స్నేహితులతో కలుపుగోలుగా ఉండడం నేర్పితే వారిలో సామాజిక నైపుణ్యాలు అలవడతాయంటున్నారు. ఇది నలుగురిలోనూ దూసుకుపోయే శక్తిని వారికి అందిస్తుందంటున్నారు. చిన్నారుల ఎదుగుదలలో తల్లిదండ్రులే కాదు, వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ పాత్ర కూడా కీలకమే. కాబట్టి ఎలాగైతే పిల్ల ఏనుగులు వాళ్ళ కుటుంబంతో గడిపే అవకాశం వాటి తల్లులు తమకు ఇస్తాయో, అలాగే మన పిల్లల్ని వాళ్ళ అమ్మమ్మ, నాన్నమ్మ, తాతయ్య, అత్తలు, మామలు, ఇతర కుటుంబ సభ్యులతో గడిపేలా ప్రోత్సహించాలంటున్నారు. దీనివల్ల అనుబంధాల విలువేంటో చిన్నారులు తెలుసుకోగలరు. ఏనుగులు తమ తోటి జంతువులు చేసే పనుల్ని సునిశితంగా పరిశీలిస్తాయట. ఈ క్రమంలోనే పిల్ల ఏనుగులు చాలా విషయాలు నేర్చుకుంటాయట. కాబట్టి తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇలాంటి అలవాటును అలవర్చాలంటున్నారు నిపుణులు. పుస్తకాలు చదవడం, ఇతర మంచి పనుల్ని తాము చేస్తూ పిల్లలు చేసేలా ప్రోత్సహించాలంటున్నారు. ఫలితంగా పిల్లలకు మంచి నడవడిక అలవడుతుంది. ఏనుగులు ఎంత ఓపిగ్గా, ప్రశాంతంగా ఉంటాయో మనం చూస్తూ ఉంటాం. తల్లి ఏనుగులోని ఈ లక్షణాలనే పిల్ల ఏనుగులు పుణికిపుచ్చుకుంటాయి. ఇదే విధంగా పేరెంట్స్ కూడా ప్రశాంతంగా ఉంటూ, పిల్లలు చెప్పేది ఓపిగ్గా వింటూ వారి సమస్యలు తీర్చాలి. అప్పుడే వాళ్ళు ఏదీ దాచుకోకుండా పంచుకోగలుగుతారు. ఈ పారదర్శకత పేరెంట్స్కి, పిల్లలకి మధ్య అనుబంధాన్ని పెంచుతుంది. అలాగే ఓపిక, ప్రశాంతత పిల్లలు భవిష్యత్తులో మంచి నిర్ణయాలు తీసుకునేందుకు సహకరిస్తాయి. ఏదైనా జంతువు ఒక ఏనుగు మీద దాడి చేస్తే అన్ని ఏనుగులు గుమిగూడి ప్రతిదాడి చేయడం కొన్ని వీడియోల్లో చూస్తూ ఉంటాం. ఇలా కుటుంబంలోనూ అందరూ సమిష్టిగా ఉండడం వల్ల ఎలాంటి ఆపదనైనా కలిసికట్టుగా ఎదుర్కోవచ్చని పిల్లలకు అర్థమవుతుంది. కాబట్టి పిల్లల ముందు భార్యాభర్తలిద్దరూ కీచులాడుకోవడం కాకుండా స్నేహితుల్లా మెలగాలి. దీనివల్ల వారు పెద్దయ్యాక వారి భాగస్వామితో ప్రేమగా ఉండగలుగుతారు. అయితే ఏనుగుల్ని చూసి నేర్చుకోమన్నారు కదా అని ఎప్పుడూ పిల్లల వెంటే ఉంటూ వారిని అతి గారాబం చేయడం, ప్రతి విషయంలోనూ వారిని అదుపు చేసి వారి స్వేచ్ఛను హరించడం, ఆసక్తి ఉన్న అంశాల్లో ప్రోత్సహించకపోవడం వంటి పొరపాట్లు అస్సలు చేయకూడదండోయ్. దీనివల్ల వాళ్ళు మరీ సున్నిత మనస్కులుగా తయారయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. కాబట్టి మనం నేర్పే ఏ విషయమైనా వారిలో అభద్రతను తొలగించి ధైర్యంగా ముందుకు సాగేలా ఉండాలంటున్నారు. సో పేరెంట్స్, మీ పిల్లలకు బంగారు భవిష్యత్ ఇవ్వాలి, వాళ్ళకు ఒక దారి చూపించాలి అనుకుంటే తప్పనిసరిగా
ఈ ఎలిఫెంట్ పేరెంటింగ్ టిప్స్ ఫాలో అయితే బాగుంటుందని నాకు కూడా అనిపిస్తుంది. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. నమస్కారం. లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.